మన వాయిస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో, ఈరోజు మన గెస్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే. డాక్టర్ సుజిత్ గారు. డాక్టర్ సుజిత్ పున్నమ్ గారు కాలిఫోర్నియా నుంచి మనందరికీ ఈ కోవిడ్-19 అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? కార్డియాలజీకి సంబంధించిన సమస్యలేంటి కోవిడ్-19 వల్ల? అక్కడ ఇండియాలో మన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు యాక్చువల్‌గా. సో, తెలుగు వాళ్ళకి వారు చేస్తున్న సేవలు, వారి సేవా సంస్థ చేస్తున్న సేవలు, వారు కూడా అమెరికాలో క్లిక్ టు క్లినిక్ అనే సంస్థలో కూడా ఫౌండర్‌గా ఉన్నారు. ఫౌండర్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. అదే విధంగా మన ఇండియా నుంచి వెళ్లి సెటిల్ అయిన డాక్టర్స్ అందరికీ కూడా ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ అంటారు. ఆ అసోసియేషన్ కూడా ఆయన రీజనల్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అది చాలా పెద్ద సంస్థ. సో, అది యాక్చువల్‌గా ఇండియన్ ఇది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తర్వాత చాలా పెద్ద సంస్థ. 1,00,000 మంది డాక్టర్లు ఉన్న సంస్థ. దానికి అదే విధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శాన్ జోసెఫ్ మెడికల్ సొసైటీ యూఎస్‌లో ఉన్న దానికి కూడా వారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఆయన అనేక సేవలు చేశారు అక్కడి నుంచి వారు. ఇక్కడ ఉండగా కూడా చాలా సేవలు చేశారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా వారి సేవలు వినియోగించుకుంది. సో, ఇలాంటి మంచి పర్సనాలిటీ మన ముందుకు వచ్చి మన వాయిస్ ప్రేక్షకుల కోసం మనందరికీ కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక అవేర్‌నెస్ తీసుకురావడం కోసం అక్కడి నుంచి లైవ్‌లోకి వచ్చారు. సో, వారిని మనం అందరం వెల్కమ్ చెప్దామా? వెల్కమ్ డాక్టర్ సుజిత్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ సార్? థ్యాంక్ యూ. గుడ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఫైన్ సార్. సో, మీరు మన వాయిస్ కోసం మీరు చాలా తొందరగా ఉదయమే మీరు మా కోసం లైవ్‌లోకి వచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వీఆర్ వెరీ హ్యాపీ. సార్ యాక్చువల్‌గా ఇప్పుడు మీకు తెలిసిందే ఈ యూఎస్‌లో చాలా ఎక్కువగా ఉంది. కరోనా ఇండియాలో కూడా చాలా ఉంది తీవ్రత. సో, ఇదంతా మీరు మాకంతా తెలియజేయడం కోసం కూడా మాకు చెప్తానని అన్నారు. మా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. సార్ ముందుగా మా ప్రేక్షకుల కోసం అసలు మీ యొక్క ఫ్యామిలీ గురించి, మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తారా సార్? షూర్ అండి. షూర్. మాది ప్రాపర్ వచ్చి అంటే హనంకొండ, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హనంకొండ, వరంగల్ అండి. కాకపోతే ప్రాపర్ హుజురాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో హుజురాబాద్ మండల్. ఫాదర్ వచ్చి యూజ్డ్ టు బి లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ హనంకొండ అండ్ I have another elder brother. So నేను కాకతీయ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేసినాక I came to United States. రెసిడెన్సీ నార్త్ ఈస్ట్లో చేశాను. ఫస్ట్ ఇయర్ వచ్చి న్యూయార్క్ బ్రూక్డేల్ యూనివర్సిటీ హాస్పిటల్, తర్వాత 2 years క్రోజర్చెస్టర్ అని ఫిలడెల్ఫియాలో, తర్వాత ప్రాక్టీస్ చేశాను టెక్సస్లో 3 to 3.5 years ఇంటర్నిస్ట్గా ప్రాక్టీస్ చేశాను. తర్వాత మళ్ళీ ఫర్దర్ ట్రైనింగ్ అని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ మిషిగన్లో కార్డియాలజీ చేశాను ఫర్ 3 years అండ్ 1 year ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చేసి 2010 నుండి కాలిఫోర్నియాలోనే సెటిల్ అయిపోయాను. సో అప్పటి నుండి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. స్టాక్టన్ అని వచ్చి శాన్ ఫ్రాన్సిస్కో ఒక 1 hour దూరం ఉంటుందండి. సో ఐ మ్యారీడ్ అండ్ wife's name is Aparna and we have 2 kids. Son is 9th grade and daughter is 6th grade. Great sir. Very happy to hear about yourself sir. Sir యాక్చువల్‌గా ఇప్పుడు మీకు తెలిసిందే మీరు ఇక్కడికి యూఎస్‌కి వచ్చే ముందు లేకపోతే యూఎస్‌కి వచ్చాక మీరు తెలంగాణ గవర్నమెంట్ 108 సర్వీసెస్‌కి మీ సేవలు అందించుకున్నదని విన్నాం. అది మీరు అక్కడి నుండి చేశారా సార్? లేకపోతే ఇక్కడ ఉండగానే మీరు ఏమన్నా హెల్ప్ చేశారా తెలంగాణ గవర్నమెంట్‌కి? లేదండి, ఇది వచ్చి 2018లో చేశాను. సో ఎట్లా అంటే ఇన్ ద లాస్ట్ 10 years 15 yearsలోనండి చాలా చేంజెస్ వచ్చాయండి, హెల్త్ రిలేటెడ్ చేంజెస్. ఇదివరకు ఇండియాలో అని అంటే ఇన్ఫెక్షన్స్ తోని వాటితో ఎక్కువ చనిపోయింది, ట్యూబర్కులోసిస్ అని, కలరా అని అదని. బట్ ఇప్పుడు నెంబర్ 1 కాజ్ ఫర్ డెత్ హార్ట్ డిజీజ్ అండి ఇండియాలో. సో అన్నిటిలో ముందు. సో 40-year-old 34-year-old పీపుల్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్ గా చనిపోవడం అనేది ఏంటంటే రిథమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ రిథమ్ ని కనుక కరెక్ట్ గా డిటెక్ట్ చేసి అంబులెన్స్ పీపుల్ కనుక డిటెక్ట్ చేసి డిఫిబ్రిలేటర్ కనుక వాడితే చాలా మట్టుకు వాళ్ళందరినీ సేవ్ చేయాలి. సో అది మన అంబులెన్సెస్ లో లాకింగ్ అని విన్నాను. సో దాని గురించి నేను ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ దాట్ అండ్ టు ఇంప్రూవ్ దాట్. సో అట్లా మన తెలంగాణ అంటే ఉస్మానియా, గాంధీ అండ్ కాకతీయ మెడికల్ కాలేజెస్ నుండి యుఎస్లో సెటిల్ అయిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారండి. ఆల్మోస్ట్ 12,000 డాక్టర్స్ ఉంటారు యుఎస్లో. దానికి ఒక అసోసియేషన్, అలుమ్నై ఆర్గనైజేషన్ ఉంది. సో ఆర్గనైజేషన్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను.
So I went with the message that we need to do something, and eventually we raised funds, and 2018 లో వచ్చి మన గవర్నమెంట్ అఫీషియల్స్ తోని ఇంటరాక్ట్ అయ్యి, సో వి ఎక్స్ప్లెయిన్ ద నీడ్ అండ్ దెన్ దే యాక్సెప్టెడ్. అండ్ సో అట్లా మేము 2018లో 170 అంబులెన్సెస్లో డిఫిబ్రిలేటర్స్ అరేంజ్ చేశాము. అట్లా అది డిప్లాయ్ అయిపోయినాయి. తర్వాత 1 year ఫాలో అప్ కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 75 people are saved by using the defibrillators until now. In 1 year. 1 year లో. గ్రేట్ సార్. 1 year. సో అట్లా అది జరిగింది. ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది. బట్ ఐ ట్రావెల్ వెరీ ఆఫెన్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ 6 months ఒకసారి వస్తున్నాను. గ్రేట్ సార్. వెరీ హ్యాపీ టు హియర్ అబౌట్ ద గ్రేట్ సర్వీస్ టు ద తెలుగు పీపుల్ ఇన్ తెలంగాణ. ఆల్సో సార్, తర్వాత మీరు ఈ ప్రెసిడెంట్ గా ఆంధ్ర నుంచి లేకపోతే తెలుగు వాళ్ళు అందరూ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు అన్ని అసోసియేషన్స్ కి, మెడికల్ అసోసియేషన్స్ కి మీరు ప్రెసిడెంట్ అని అన్నాము. అది ఆ అసోసియేషన్ అలాగే ఈ ఆటాకి ఈ అట్లకి కూడా మీరు యాక్టివ్ గా ఉన్నారని చెప్పి తెలిసింది. అది కరెక్టేనా సార్? అది అవునండి. సో అది మన తెలంగాణ మెడికల్ అలుమ్నై ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫర్ దట్ ఆర్గనైజేషన్, అండ్ ఇంకా రీజనల్ డైరెక్టర్ ఫర్ ఇండియన్ అసోసియేషన్, ఫిజిషియన్స్ అసోసియేషన్ ఉంటుంది కదా. సో ఫిజిషియన్స్ అసోసియేషన్ దానికి వన్ ఆఫ్ ద రీజనల్ డైరెక్టర్. సో బట్ యాక్టివ్గా అంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ వాట్ ఎవర్. గ్రేట్ సార్. మీరు యంగ్ ఫిజిషియన్ అవార్డు అని వచ్చింది మీకు, అంటే మీరు యుఎస్ఏ లో వచ్చిందని అన్నాము. అది మీరు అమెరికా వెళ్ళాక వెంటనే వచ్చిందండి మీకు అది యంగ్ ఫిజిషియన్ అవార్డు? లేదండి, లేదు. ఇది లాస్ట్ ఇయర్ లో వచ్చింది. లాస్ట్ ఇయర్. సో మెడికల్ సొసైటీస్ అని ఉంటాయి కదండి. ఇప్పుడు మనకు ఇండియాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ టైప్ లో అట్లా కాదు, కానీ ఇంకొక డిఫరెంట్ ఉంటుందండి. ఇండియన్ మెడికల్ సొసైటీస్ అని ఉంటాయి. ఏంటి అని అంటే అవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. Local physicians, few of them will be office bearers, and then they look after a lot of regulations on type government rules, regulations ni deal cheyadamu, hospital toni physicians deal cheyadamu, atla medical societies ani untai, chaala popular. Okay. So మా మెడికల్ సొసైటీలో వచ్చి ఒక 1000 డాక్టర్స్ ఉంటారండి మెంబర్షిప్ లో. So every year what they do is they recognize one physician who is up and coming, and then one lifetime achievement award. So lifelong services provide GC, excellent services provide GC. So every year they recognize 2 people. So last year young physician category lo they recognized me for the multitude of things, and my practice aithe services that I introduced in my practice, my voluntary activities, and then cutting edge medical technologies or whatever I've introduced in the community. So ivanni anni చూసుకొని come up with the categories. Great sir, very happy to hear. అలాగే సార్, మీ లీడర్షిప్ అవార్డు కూడా వచ్చిందని అన్నారు. యుఎస్ఏ సెనేటర్ మీకు అవార్డు ఇచ్చినట్టు తెలిసింది, దాని గురించి చెప్తారా? అవునండి. కమలా హారిస్ అని ఉంది కదండి, కాలిఫోర్నియా సెనేటర్. So she, when we were doing mana mana Doctors Association president annappudu, we have done a huge convention in San Francisco. So kani mini ergan reethlo jarigindi, chaala mandi vacharu, and we were able to attract a lot of eminent people to join our convention. And Rotary International through Interact IE, plus 108 ambulances, humanitarian service, they took all these into account and said, they sent a voluntary, they sent an appreciation certification from the Senator's office. Great, and congratulations Andy. Thank you. సార్, అలాగే మీరు చాలా రీసెర్చ్ గురించి జర్నల్స్ కూడా పబ్లిష్ చేశారని తెలిసింది. వాటిలో మీకు నచ్చిన దాని మీద ఏమైనా చెప్తారా టాపిక్? ఇప్పుడు ఎక్కువ రీసెర్చ్ అనేది పబ్లికేషన్స్ అన్ని నాది ట్రైనింగ్ పీరియడ్ లోనే.
2006 2009 10లో కార్డియాలజీ అప్పుడు. సో జనరల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్లోనే ఎక్కువ రీసెర్చ్ చేస్తాము. సో ఆ తర్వాత ఏమవుతుంది, పీపుల్ హూ గో ఇన్ టు అకాడమిక్ ప్రోగ్రామ్స్ దే కంటిన్యూ డూయింగ్ పబ్లికేషన్స్. ప్రైవేట్ ప్రాక్టీస్ క్లినికల్ సర్వీస్ పోయిన వాళ్ళు అంటే మాకు అంటే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు డూ దాట్, కాబట్టి పబ్లికేషన్ స్టాప్ ఆఫ్టర్ దట్. So I didn't do much after my training, but training appudu I did a lot of publications. I also encouraged residents and mentored them to come up with their own journal publications. So అందులో one of the important thing that I was involved in అంటే ఇప్పుడు statins అని ఉంటాయండి, ఇప్పుడు కొలెస్ట్రాల్ మెడికేషన్స్. ఓకే. దాని మీద సర్జరీ అయ్యే వాళ్ళకు ఆ స్టాటిన్స్ ఇస్తే ఎలా ఉంటుందని ఒక పబ్లికేషన్, ఒరిజినల్ ఆర్టికల్. అయినాక ఇప్పుడు ఈ డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు కదండి, డయాలసిస్ పేషెంట్స్లో ఏ క్లినికల్ స్టడీస్ అయినా కూడా డయాలసిస్ పేషెంట్స్ని ఎక్స్క్లూడ్ చేస్తారండి. మనకు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్, ఒక మెడికేషన్ అయినా, ఒక డివైస్ అయినా, ఒక పేస్ మేకర్ అయినా, ఒక డిఫిబ్రిలేటర్ అయినా పెడితే వాళ్ళకి ఏమవుతుందని డేటా లేకుండా. So a group of our physicians, we researched on the dialysis patient population. Okay. And then what we came up with the research is, if they have other heart conditions only, వాళ్ళకు నిజంగానే డిఫిబ్రిలేటర్ కనుక పెడితే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది అని కనుక వేరే డేటా ఏదైతే స్టడీస్ అయితే చూపెట్టాయో అది కన్ఫర్మ్ చేశాను. ఓకే. సో I'm very happy about that publication. గ్రేట్ సార్. సార్ నెక్స్ట్ ఇప్పుడు ఈ COVID-19 అసలు యుఎస్ లో అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవడానికి కారణం అసలు ఏంటంటారు? అది ఎప్పటికీ అంతమవుద్ది అంటారు అమెరికాలో? అది టు బి హానెస్ట్, ఇప్పుడు మీరు చైనాలో లేట్ డిసెంబర్ ఎర్లీ జనవరిలో వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక 2 weeks to 3 weeks లేట్ అయింది, కానీ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వాజ్ దేర్, లిటిల్ బిట్ డిలేడ్, సబ్డ్యూడ్గా వచ్చిందండి. ఎట్లా ఇస్తుంది, ఎంత ఎఫెక్ట్ అవుతుంది, హౌ ర్యాపిడ్లీ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ అనే ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ కదా తెలియదు యూఎస్లో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు 2014లో 2008లో చూస్తే సార్స్ వైరస్ అని, మెర్స్ వైరస్ అని, మిడిల్ ఈస్టర్న్ వైరస్ అని అలా వచ్చాయి అప్పుడు. సో సిమిలర్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అన్నమాట. సో అవి వచ్చాయి, కొంతమందిని ఎఫెక్ట్ చేసాయి, వెళ్ళిపోయాయి. సో ఇదొక వెరైటీ, అంత ఎఫెక్ట్ ఉండదు అని అండర్ ఎస్టిమేషన్ తోని ఈ డ్యామేజ్ జరిగిందండి. సో అండర్ ఎస్టిమేట్ కాకపోతే ఇట్ టర్న్స్ అవుట్ దట్ లైక్ సునామీ లాగా వచ్చేసింది, క్విక్ గా స్ప్రెడ్ అవడము కమ్యూనిటీలో. అర్బన్ ఏరియాస్లో, మెయిన్గా అర్బన్ ఏరియాస్లో ఎక్కువైతే పీపుల్ ఒక దగ్గర అంటే డెన్సిటీ ఎక్కువ ఉండే పాపులేషన్ దగ్గర బాగా ఎఫెక్ట్ అయింది. మీరు చూసుకుంటే న్యూయార్క్ సిటీలో, షికాగోలో, లాస్ ఏంజలస్లో. ఈ వైరస్ కి ఎండ్ ఎప్పుడు సార్ ఇది యుఎస్ లో? ఇప్పుడు ద వే ఇట్ ఈస్ గోయింగ్ ఎండ్ కనబడతలేదండి యాక్చువల్గా, బి హానెస్ట్. సో ఇప్పుడు మనము ఇన్ఫ్లుయెన్జా అని వింటాము, కామన్ కోల్డ్ వైరసెస్ అని ఉంటాయి. సో అవి వస్తుంటాయి, పోతుంటాయి. సో ఇది కూడా అదే ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ కాబట్టి ఇది కూడా వస్తూ పోతూ ఉండి ఫర్ ఎవర్ ఉండే ఛాన్సెస్ ఉండే వైరస్ లాగా అనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడున్న ప్రస్తుత స్ట్రెయిన్ ఆఫ్ ద వైరస్ ఏదైతుందో అది కంట్రోల్ కావాలంటే ఇప్పుడు మనము న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఎలిమినేట్ చేసిందని అంటున్నాం. అలాంటిది అనేది ఏమి ఉండదండి, ఎలిమినేషన్ అనేది ఏమి ఉండదు. ఎందుకు అని అంటే వన్స్ మీరు ఎయిర్ ట్రావెల్ ఓపెన్ చేశారనుకోండి, రైట్? సో పీపుల్ విల్ గో ఇన్ టు అదర్ కంట్రీస్, దే విల్ మీట్ అదర్ పీపుల్, దే విల్ గెట్ దట్ ఇన్ఫెక్షన్, విల్ కమ్ బ్యాక్ అండ్ గివ్ ఇన్ఫెక్ట్. సో అట్లానే సో ఎరాడికేషన్ అనేది ఏం లేదండి ఇప్పటికైతే. కంట్రోల్ ఏంటంటే మనము 3 మెయిన్ థింగ్స్ అండి. పర్సనల్ హైజీన్, క్లీన్ గా ఉండడం, అది మన ఒకటి. మన ఇండియాలో ఎప్పట్లో మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, బయటికి పోయినప్పుడు చెప్పులు బయటికి వదిలేసిరండి,
రాగానే చేతులు కడుక్కోండి అని, అవన్నీ నెంబర్ 1 ఇంపార్టెంట్. నెంబర్ 2 వచ్చి డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్స్. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా 6 feet డిస్టెన్స్ ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. కనుక మాస్క్ వేసుకోవడం. సో ఈ 3 పద్ధతులతోని 99% ట్రాన్స్మిషన్ ని కంట్రోల్ చేయగలుగుతామండి. ఓకే. సో మనము ఒక పర్సన్ మాస్క్ వేసుకుంటే అదర్ పర్సన్ మాస్క్ వేసుకోకుండా ఇద్దరికి ఇన్ఫెక్షన్ ఉన్నది అనుకుంటే ఆర్ ఒక్కరికి ఉంది అనుకోండి, ఒకరు వేసుకుంటే, ఇప్పుడు నేను వేసుకున్నాను మీరు వేసుకోలేదు, 70% నేను ఒక్కరిని వేసుకోవడంతోనే కంట్రోల్ చేయగలుగుతాను. మీరు కూడా మాస్క్ వేసుకుంటే ఆల్మోస్ట్ 97% కంట్రోల్ అయిపోతుంది. ఓకే. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మీరు 6 feet డిస్టెన్స్ లో ఉన్నారనుకోండి, అనదర్ 2% కట్ డౌన్ చేయొచ్చు. మీరు 99% ట్రాన్స్మిషన్ ని కట్ డౌన్ చేసే కేపబిలిటీ మన సింపుల్ టెక్నిక్స్ తోని మనకు అవైలబుల్ ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అందరు చెప్తున్నారు కానీ బట్ ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా దాని ఇంపార్టెన్స్ తగ్గించలేనంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో మనము వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ ఫర్ అట్లీస్ట్ వ్యాక్సినేషన్స్ చాలా ఉధృతంగా రీసెర్చ్ జరుగుతుంది. మల్టిపుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ ద ఫ్రేమ్. ఒక 7 to 8 అయితే దే అపియర్ వెరీ ప్రామిసింగ్. మనకు ఇయర్ ఎండింగ్ వరకు ఒక బీటా వర్షన్ లాగా ఒక క్లాస్ మన phase 2 ట్రయల్స్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అలాగే ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, మన తెలుగు వాళ్ళకి ఇండియన్ ఎంబసీ నేను అప్రోచ్ అవుతున్నారా, ఇండియన్ ఎంబసీ ద్వారా వాళ్ళు మిమ్మల్ని నేను అప్రోచ్ అవుతున్నారా, వాళ్ళకి ఏమన్నా మెడికల్ హెల్ప్ కావాలన్నా, ఎమర్జెన్సీ హెల్ప్ అది జరుగుతున్నాయి సార్? అవి చాలా మటుకు జరుగుతున్నాయండి. ఇప్పుడు మన ఇండియన్ పేరెంట్స్ పిల్లల్ని కలవడానికి వస్తుంటారు కదా, ఫ్యూ మంత్స్ ఉంటారు జనరల్గా. వస్తే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు కదా. అట్లీస్ట్ తెలుగు ప్రజలతో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి లాక్డౌన్ అయ్యేసరికి ఎయిర్ ట్రావెల్ రెస్ట్రిక్షన్ అయిపోయింది. ఇండియన్ గవర్నమెంట్ has stopped all the travel. సో వాళ్ళకి మందులు అంటే మెడిసిన్స్ ఉంటాయి కదా, వాళ్ళ మెడిసిన్స్ ఎక్స్పైర్ అవ్వడము, సో దాంతో కొంచెం ఇబ్బంది. ఇక్కడ కూడా డాక్టర్ ఆఫీసెస్ అంత ఎఫెక్టివ్ గా పనిచేయకపోవడం, అంటే వెరీ బేర్ మినిమం స్టాఫ్ తో పనిచేయడము, అలా అయ్యేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి వాళ్ళకు. మెడిసిన్స్ రీఫిల్స్ కావడము, అట్లా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అయితే. సో అట్లా ఎక్కువ ఇండియన్ కాన్సులేట్స్ రీచ్ అవుట్ అవుతారు హెల్ప్ కోసం. సో కాన్సులేట్స్ వాళ్ళు మాతోని మాట్లాడి ఐ వాంట్ హెల్ప్ అని అంటే, మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫిజిషియన్స్ ని we were able to form a team, and so daily one particular 15 to 16 member team form cheskoni split cheskoni we are helping out. Thank you sir. సో మీ అసోసియేషన్ చాలా యాక్టివ్ గా ఇండియన్ ఆరిజిన్ పేరెంట్స్ కి అందరికీ హెల్ప్ చేస్తుంది, ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ తెలుగు వాళ్ళకి. సార్ అదేవిధంగా ఇప్పుడు కార్డియాలజీ రిలేటెడ్ గా అసలు ఏ విధంగా అటాక్ వాళ్ళకు ఉంటుంది వైరస్ వల్ల? అంటే ఎక్కువ మంది ఏమన్నా కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అటాక్ అవుతుందా, లేదా కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనకు COVID-19 వైరస్ తోని మామూలుగా ఇప్పుడు యంగర్ పీపుల్ వేరే డిసీజెస్ ఏం లేవనుకోండి, డయాబెటీస్ లేదు, హార్ట్ డిసీజ్ లేదు, లంగ్ డిసీజ్ లేదు, అట్లాంటి క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం లేనప్పుడు చాలా మటుకు రికవర్ అవుతారండి. సిమ్టమ్స్ కొంచెం బాగానే ఉధృతంగా ఉంటుంది. 2 weeks యంగర్ పీపుల్ లో కూడా బాగానే ఉంటుంది సిమ్టమ్స్. ఏది దగ్గు, జలుబు, ఫీవర్ ఉండి కొంచెం నొప్పులు, బాడీ ఏక్స్ అట్లాంటివి, హై ఫీవర్ ఉంటుంది. కాకపోతే ఈ అండర్లయింగ్ డిజీజెస్, కోమార్బిడిటీస్ అంటాం. మనకు ఆల్రెడీ ఉన్న డిజీజ్ ఉండి ఇంకొక డిజీజ్ వస్తుంది, దాన్ని కోమార్బిడిటీస్. సో కోమార్బిడ్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో, హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకు బాగా ఎఫెక్ట్ చూపెడుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళది ఒక రిజర్వ్ తక్కువ ఉంటుంది, అందులో మీది నుండి ఇంకొక ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ అయిపోతున్నారు. అదొకటి. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే, ఈ వైరస్ కూడా
వైరస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇమ్యూనలాజికల్ డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అయిపోయింది బాడీలో. ఆ డిఫెన్స్ మెకానిజం ఇట్ సెల్ఫ్ ఇస్ హర్టింగ్ ద హార్ట్ అన్నమాట. ఓకే. సో దాన్ని సైటోకైన్ స్టార్మ్ అని అంటారు, మీరు వినంటారు. సో అట్లా కూడా హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా రిథమ్ డిస్టర్బెన్సెస్, చాలా రిథమ్ ప్రాబ్లమ్స్ వస్తుంది, హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్, ర్యాపిడ్ హార్ట్ బీట్స్ అలా. సో ఇలా వెరీ కామన్లీ హార్ట్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఆల్మోస్ట్ సిక్ పేషెంట్స్, ఇప్పుడు మీరు ఒక 100 పేషెంట్స్ వచ్చింది అనుకోండి, 80 పీపుల్కి అసలు వాళ్ళు హాస్పిటల్ పోవాల్సిన అవసరమే ఉండదు. ఓకే. ఒక 20 పీపుల్ హాస్పిటల్ పోయినా ఒక 5% ఐసియూ లాంటి సివియర్ ఇల్నెస్ వస్తుంది. ఓకే. ఆ సివియర్ 5% లో ఆల్మోస్ట్ 40% పీపుల్ కి ఏదో ఒక హార్ట్ మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఓకే. హార్ట్ పంప్ వీట్ కావడము, హార్ట్ అటాక్ రావడము, రిథమ్ డిస్టర్బెన్సెస్ కావడము అలా అఫెక్ట్ అవుతుంది. సో హార్ట్ ఈస్ ద ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ పజిల్ ఇన్ ద సిక్ పీపుల్ అఫెక్టెడ్ బై కోవిడ్. థ్యాంక్ యూ సార్. సార్ అదేవిధంగా మీరు ఇంటర్వెన్షనల్ స్ట్రక్చరల్ కార్డియాలజిస్ట్ అని చెప్పేసి మాకు తెలుసు, కానీ అసలు అందరికీ అర్థమయ్యేటట్టు ఇంటర్వెన్షనల్ అంటే ఏంటి, స్ట్రక్చరల్ కార్డియాలజిస్ట్, అసలు కార్డియాలజిస్ట్ కి డిఫరెన్స్ తెలిసేటట్టు చెప్తారా అందరికి? ఇప్పుడు కార్డియాలజీ అని అంటే హృద్రోగ నిపుణులు, సో హార్ట్ డిజీజెస్ స్పెషలిస్ట్. సో దాంట్లో మళ్ళీ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్చువల్ గా సబ్ క్లాసిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ అని వింటాం. యాంజియోగ్రామ్ అంటే అది కార్డియాలజిస్ట్ చేయగలుగుతారు. బ్లాకేజ్ ఉంది, స్టెంట్ పెట్టాలనుకోండి, దాని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో యూఆర్ ఇంటర్వీనింగ్ ఆన్ ఎ సర్టెన్ పర్టికులర్ కండిషన్, సో దట్స్ కాల్డ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. అండ్ ఇంకా స్ట్రక్చరల్ వచ్చి, మీరు ఇప్పుడు ఒక హోల్ ఉంది హార్ట్ లో, దాన్ని ప్లగ్ చేయడము, ఇది ఓపెన్ చెస్ట్ ఓపెన్ చేయడం కాదు, మొత్తము గ్రాయిన్ అంటే చిన్న ఆర్టరీ నుండి ఒక ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ త్రూ చేయడం అన్నమాట. హోల్ ప్లగ్ చేయడం అయితే కానివ్వండి. ఇప్పుడు లేటెస్ట్ గా అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ అయోటిక్ వాల్వ్ 70-80 అట్లా దాటితే డీజనరేషన్ తోని ప్లగ్ అప్ అయిపోతుందండి అయోటిక్ వాల్వ్. సో దాన్ని ఇదివరకు ఏమైతుంది అంటే చెస్ట్ ఓపెన్ చేసి సర్జన్ హార్ట్ ఓపెన్ చేసి వాల్వ్ రిప్లేస్ చేసి పెద్ద సర్జరీ ఉంది. ఇప్పుడు మేము అది జస్ట్ చిన్న ట్యూబ్ పెట్టేసేసి ఆర్టరీలో రక్తనాళంలో ఒక చిన్న ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ త్రూనే హార్ట్ వాల్వ్ రిప్లేస్ చేసి మనకు పెద్ద సర్జరీని కూడా అవసరం లేకుండా అట్లా దాన్ని మనము ఏదైతే స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ని చేంజ్ చేస్తున్నామో దాన్ని స్ట్రక్చరల్ కార్డియాలజీ. రైట్ సార్, వెల్ ఎక్స్ప్లెయిన్డ్, థాంక్స్. ఇంకా చెప్తారా సార్ దీని గురించి ఇంకా? యా, సో వాల్వ్స్, ఇప్పుడు మైట్రల్ వాల్వ్ లీకింగ్ ఉంది అనుకోండి, లీకింగ్ వాల్వ్ అంటాం, వాల్వ్ లీక్ అవుతుంది అని వింటాం. ఆ లీక్ వాల్వ్ అయితే అంటే స్ట్రక్చర్ ఏమైతుంది, అది ఇట్స్ నాట్ ఫంక్షన్, ద వాల్వ్ ఇస్ నాట్, అంటే లీకింగ్ అయిపోతుంది. కరెక్ట్ వేలో బ్లడ్ ఫ్లో అయ్యే బదులు, సో బ్లడ్ ఇప్పుడు మన హార్ట్ పంప్ అవుతుంది, బ్లడ్ బాడీలోకి వెళ్ళాలి. మైట్రల్ వాల్వ్ లీక్ అవుతుంది అనుకోండి, బ్లడ్ కాస్త లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది, దాంతో వాళ్ళకు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అట్లా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, హార్ట్ రేసింగ్, పాల్పిటేషన్స్ అండ్ ఆల్ దట్. సో ఆ కండిషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మేము క్యాథెటర్ బేస్డ్ క్లోజర్ ఆఫ్ ద లీక్, మైట్రల్ వాల్వ్ లీక్స్ క్లోజ్ చేయడము, అయోటిక్ వాల్వ్ రిప్లేస్ చేయడము, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ క్లోజ్ చేయడము, ఇట్లాంటి స్ట్రక్చరల్ కండిషన్స్ ట్రీట్ చేయడానికి స్ట్రక్చరల్ కార్డియాలజీ. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. మన వ్యూవర్ అద్దంకి సాంబశివరావు గారు ఏమడుగుతున్నారంటే, ఈ హార్ట్ అటాక్ ఎలాంటి సందర్భంలో సడన్ గా వస్తుంది సార్, కొంచెం చెప్తారా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు సడన్ హార్ట్ అటాక్ రావడము, ఇప్పుడు మామూలుగా మనకు ఒక హార్ట్ డిజీజ్ ఉన్నప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది, అదొకటి డిఫరెంట్. హార్ట్ అటాక్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక నిమిషం ముందు మీకు రక్తనాళం ఏదైతే హార్ట్ మొత్తం బాడీకి బ్లడ్ సప్లై చేసినా, ఈవెన్ హార్ట్ మసిల్ కూడా బ్లడ్ సప్లై కావాలి. దానికి కూడా రక్తనాళాలు ఉంటాయి, వాటిని కరోనరీ ఆర్టరీస్ అంటారు. కరోనరీ ఆర్టరీస్ లో ఇప్పుడు మీకు ఒక 1 minute ముందు ఏం బ్లాకేజ్ లేకుండా
అందులో ఒక చిన్న అల్సర్ లాంటి ప్లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఒక చిన్న, ఇప్పుడు మనకు లెడ్ పైప్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, లెడ్ పైప్స్ అవును అవును సార్. పోతుంటే అవి గ్రంజ్ పట్టేసేసి బ్లాక్ అవుతుంది, అవును రైట్? అది ప్రాపర్టీ, ద ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ లిక్విడ్, particles in the liquid always tend to accumulate on the surfaces. ఓకే. So అట్లా బ్లడ్ లో కూడా there are particles, బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, కొలెస్ట్రాల్ ప్లాక్స్, కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్, మ్యాక్రోఫేజెస్ అట్లాంటి. సో ఈ పార్టికల్స్ ఆఫ్ ద బ్లడ్ యాజ్ వి గో అలాంగ్, మనకు ఓల్డ్ అయినా కొద్ది కొంచెము అక్యుములేట్ అవుతుంది బ్లడ్ వెసల్స్ లో. సో దాన్ని ప్లాక్ అంటాం. సో ప్లాక్ సే ఒక 20% ప్లాక్ ఉంది అనుకోండి, అది ఆ లూమన్ 100% పర్టికులర్ లూమన్ ఉంది, ఆ 20% ప్లాక్ ఫిల్అప్ అయి ఉంటుంది. సో ఆ ప్లాక్ ని దానికి లేయర్ ఉంటుందండి, టాప్ లేయర్ ఉంటుంది. సో దాన్ని అది అబ్రప్ట్ గా రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు ఆ ప్లాక్ లోపల ఉండే కొవ్వు పదార్థం ఏదైతుందో అది బ్లడ్ కి కనెక్షన్ లకు వస్తుంది. సో ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ బ్లడ్ ఏంటి అని అంటే, ఎనీ టైమ్ ఇట్ సీస్ సంథింగ్ ఫారెన్ అది క్లాట్ అయిపోతుంది బ్లడ్. సో ఈ కొవ్వు పదార్థం ఏదైతే బ్లడ్ కి కాంటాక్ట్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ కాస్త అబ్రప్ట్ గా ఆ రక్తనాళం 100% బ్లాక్ అయిపోతుంది. ఓకే. ఒక 1 minute ముందు 20% ఉన్న బ్లాకేజ్ ఇప్పుడు 100% అయిపోతుంది. సో దాన్ని హార్ట్ అటాక్ అంటాం మనం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. దాంతో ప్రాబ్లమ్స్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా యాంజియోగ్రామ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు సార్ కాలర్. ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసినాక ఫైండింగ్స్ బట్టి ఉంటుందండి. వాట్ డిడ్ యూ ఫైండ్? సే మనకు ఏం బ్లాకేజెస్ లేవు అనుకోండి, గుడ్, దెన్ మీకు బ్లాకేజెస్ లేవు, మీకు హార్ట్ ప్రాబ్లం ఏం లేదు, సిమ్టమ్స్ ఏమి ఉండవు అనేది తెలిసిపోతుంది. సో యాంజియోగ్రామ్ ఎలా చేసిండ్రు అని అంటే క్యాథెటర్తో చేస్తాం. ఇదర్గా మనం గ్రాయిన్ ఉంది కదండి, ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది అక్కడ, దాని త్రూ అనపోవచ్చు, లేకుంటే ఈ రేడియల్ ఆర్టరీ అని ఇక్కడ హ్యాండ్ లో ఉంటుంది, ఇట్లా అనపోవచ్చు. సో అది చేసినప్పుడు ఆ క్యాథెటర్ తీసేసినాక ఒక 3-4 hours లో ఆ హోల్ ప్లగ్ అయిపోతుంది ఆర్టరీలో. కాకపోతే ఒక 1 week 10 days వరకు ఒక హెవీ వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఆ ప్లగ్ ఏదైతుందో అది అప్పుడప్పుడు రప్చర్ అయ్యి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఒక 10 days మట్టుకు ఒక 10 pounds కన్నా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు అని చెప్తాము. బట్ దట్స్ ద ఓన్లీ ప్రికాషన్ అండి. ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసుకుంటే మీరు ఒక 10 days మట్టుకు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది, తర్వాత మొత్తం బాడీ అంతా హీల్ అయిపోతుంది. బ్లాకేజ్ ఉందనుకోండి, మీరు ఓపెన్ అప్ చేసి స్టెంట్ పెట్టడమో, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ చేయడమో అలా చేస్తే దానికి మళ్ళీ డిఫరెంట్ ప్రికాషన్స్ ఉంటాయి. ఓకే, గాట్ ఇట్ సార్, థ్యాంక్ యూ. అలాగే దేవి గారపాటి గారు ఏమడుగుతున్నారంటే సార్, నార్మల్ చెస్ట్ పెయిన్ కి, హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ కి, అంటే అసిడిటీ వల్ల చాలా మంది అనుకుంటున్నారు, రెండింటికి డిఫరెన్సియేషన్ ఎట్లా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. అప్పుడప్పుడు డిఫరెన్సియేషన్ చాలా కష్టం అండి. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు టిపికల్ గా మనము హార్ట్ ప్రాబ్లంతో చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు మేల్స్ లో టిపికల్ గా ఉంటుంది. ఏది, మీరు వాకింగ్ చేస్తున్నారు, స్టేర్స్ క్లైంబ్ చేస్తున్నారు, ఆర్ రన్నింగ్ చేస్తున్నారు, మీకు చెస్ట్ లో ఏదో ఇట్లా పట్టినట్టు ఉంటుంది, హెవీనెస్. కొందరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అంటే, ఇట్లా ఎలిఫెంట్ ఇస్ సిట్టింగ్ ఆన్ మై చెస్ట్, హెవీనెస్. అది టిపికల్ పెయిన్ అంటామండి. మోర్ డయాబెటీస్ లేని మేల్ పీపుల్ లో ఎక్కువ ఉంటుంది ప్రెజెంటేషన్. ఉమెన్ కి వచ్చేసరికి ఆ టిపికల్ ఫీచర్ కొంచెం తగ్గిపోతుంది. కొందరికి అసిడిటీ లాగా ఉండడము అలా. సో అందుకని రెండింటి డిఫరెన్షియేషన్ చేయడము చాలా కష్టం అండి. బట్ కొన్ని ఫీచర్స్ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది డిఫరెన్షియేషన్ లో. ఇప్పుడు మనము అసిడిటీ ఉన్నది అనుకోండి, అసిడిటీ అంటే ఇప్పుడు స్టమక్ లో ఉన్న యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఈసోఫేగస్ లకు, ఫుడ్ పైప్, మౌత్ ను స్టమక్ మధ్యలో ఉండే ఫుడ్ పైప్ ను ఈసోఫేగస్. ఆ స్టమక్ లో ఉన్న యాసిడ్ ఈసోఫేగస్ లకు వచ్చినప్పుడు ఆ బర్నింగ్ సెన్సేషన్ మనం చెస్ట్ లో ఫీల్ అవుతాం. సో అది హార్ట్ రిలేటెడ్ పెయిన్ కి సమ్ టైమ్స్ కష్టం అవుతుంది డిఫరెన్సియేషన్.
బట్ హార్ట్ రిలేటెడ్ మోర్ హెవీనెస్, టైట్ బర్నింగ్ కాకుండా. ఓకే. బట్ కొందరికి బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటాయి. కొన్ని ఫీచర్స్ హెల్ప్ చేస్తాయి. ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు పడుకొని ఉన్నారు అనుకోండి, అసిడిటీ ఎక్కువ అవుతుంది. ఎందుకు అని అంటే గ్రావిటీ ఇప్పుడు మీరు నిలబడి ఉన్నారనుకోండి, అగేన్స్ట్ గ్రావిటీ యాసిడ్ రావడం కష్టం అవుతుంది. సో అట్లా పడుకున్నప్పుడు ఎక్కువ సిమ్టమ్స్, ఎక్కువ తిన్నాక సిమ్టమ్స్ ఎక్కువ రావడము, అట్లా దాంతో కొంచెము అసిడిటీ అనేది తెలుస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు మీకు అసిడిటీ ఉంది, మీరు ఒకటి యాంటాసిడ్ తీసుకున్నారు, సిమ్టమ్స్ బెటర్ అయినాయి, అది కొంచెం తెలుసు, అప్పుడు మనకు కొంచెం హింట్ ఇస్తుంది, ఓహో ఇది అసిడిటీ. అట్లా మనం ఏమైనా ట్రీట్మెంట్స్ అప్పుడు మేము అప్పుడప్పుడు ఏం చేస్తాము, చెస్ట్ పెయిన్ ఉండేదంటే నైట్రోగ్లిజరిన్ అనే డిజాల్వబుల్ టాబ్లెట్ అండర్నీత్ ద టంగ్ ఇస్తాం. సో మీరు యాక్టివిటీ చేస్తున్నారు, మీరు వాకింగ్ చేస్తున్నారు, చెస్ట్ పెయిన్ వచ్చింది, నైట్రోగ్లిజరిన్ తీసుకున్నారు, సిమ్టమ్స్ తగ్గిపోయినాయి, సో మనకు అప్పుడు తెలిసిపోతుంది, ఓహో ఇది హార్ట్ ఏమో అని. సో ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ తోని మనం తెలుసుకోవచ్చు. అప్పుడప్పుడు మాత్రము చెప్పలేమండి రియల్గా కూడా. దట్ ఈస్ వై సమ్టైమ్స్ యూ లుక్ అట్ వాట్ రిస్క్ ఫ్యాక్టర్స్ దే హ్యావ్. ఇప్పుడు మీకు స్మోకర్ ఉండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ కండిషన్ ఉండి, ఒక 60-65 year old మేల్ పేషెంట్ విత్ డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, యూజువల్గా మేము రిస్క్ ఛాన్స్ తీసుకోమప్పుడు we generally treat it as a heart condition. Okay. Because acidity తో ఇమీడియట్ చనిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంది, కానీ హార్ట్ డిజీజ్ తో ఇమీడియట్ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో వి ట్రీట్ దెమ్ యాజ్ అ హార్ట్ డిజీజ్. అండ్ వాళ్ళకి కొంచెం స్ట్రెస్ టెస్ట్ చేయడం అయితే కానివ్వండి, థ్రెషోల్డ్ ఫర్ డూయింగ్ యాంజియోగ్రామ్ కొంచెం తక్కువ పెట్టుకొని కేర్ఫుల్ గా ఉండడం, అలాంటి డెసిషన్స్ తీసుకుంటాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సార్ అప్పుడు నెక్స్ట్ COVID-19 గురించి, ఇప్పుడు ఈ COVID-19 వల్ల ఫైనల్ గా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ సేఫ్ గా ఉన్నారా సార్? ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ అందరూ యుఎస్ లో మాక్సిమం సేఫ్ గా ఉన్నట్టేనా? ఇప్పుడు మాక్సిమం సేఫ్ గానే ఉన్నారండి యాక్చువల్గా, ఎక్సెప్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ లో ఎఫెక్ట్ అయ్యారు మన నర్సెస్ అయితేనే కానివ్వండి, డాక్టర్స్ అయితేనే కానివ్వండి, సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయినారు. బట్ ఓవరాల్గా నాన్ మెడికల్ కేర్ ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఎఫెక్ట్ కాలేదండి. జనరల్గా మనం అనుకున్నాం ఇదివరకు మన లైఫ్, మన జీవన విధానం అనేది ఉందో, సో మనం కొన్ని ప్రికాషన్స్ మనం ఏదైతే తీసుకుంటామో అవి ఆటోమేటిక్గా హెల్ప్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అదే ఇంకొక వ్యూవర్ అడుగుతున్నారు, మనీ కిరణ్ అని, స్మోకింగ్ వల్ల 35 to 40 years వాళ్ళు ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందని అడుగుతున్నారు. ఇప్పుడు హార్ట్ అటాక్ రావడానికి మల్టిట్యూడ్ ఆఫ్ రీజన్స్ అండి. నెంబర్ వన్ ఆఫ్ ద సో బట్ వాట్ రీజన్స్, ఈ రీజన్స్ మేము రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. సో ఇప్పుడు ఫ్యామిలీ, సంబడి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్లో బ్రదర్ అయితే కానివ్వండి, సిస్టర్ అయితే, ఫాదర్, మదర్, ఎవరికైతే హార్ట్ అటాక్ ఉందనుకోండి, సో అది జెనెటిక్ పరంగా, జెనెటిక్ హెరిడిటరీ పరంగా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళని ఎక్కువ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అయినాక దాన్ని ఏజ్ ఎక్కువ కావడం అనుకోండి, ఇప్పుడు 50 years దాటి 60, 70 ఏజ్ పెరిగిన కొద్దీ హార్ట్ అటాక్స్ ఎక్కువ పెరుగుతుంది. సో ఇది ఫీమేల్స్ లో కన్నా మేల్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా ఇవి 3 ఫ్యాక్టర్స్ ని మనం చేంజ్ చేయలేమండి. సో మనము ఎవరి ఫ్యామిలీతో పుట్టామో, మన ఏజ్ ఎంతనో, మనం మేల్ ఆ ఫీమేల్ అనేది మనం డిసైడ్ చేసేది కాదు. సో దాన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని స్మోకింగ్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ ఇలా ఉన్నాయండి. ఈ అన్నిట్లో స్మోకింగ్ హైయర్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఇండియన్స్ వచ్చి ఎక్కువ 25% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఏదైతే ఇండియన్స్ లో వస్తున్నాయో, 25% are happening in people who are less than 40 years of age. Okay. So that is a very disturbing trend in India. So there is a deluge of non-communicable diseases
నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, ఇది ఇప్పుడు ఓకే. ఇన్ఫెక్షస్ డిజీజ్ కాదు కదా. కాదు సార్. సో లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటాం అవును. డిజీజెస్. సో ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటాం. సో ఇందులో కంపేర్ టు అదర్ కంట్రీస్, ఇండియాలో డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటి అని అంటే 1 in 4 people who are having heart attacks are having at less than 40 years of age. Oh. అదొక డిస్టర్బింగ్ ట్రెండ్. ఐ థింక్ జెనెటిక్ పరంగా మనము ఇండియన్స్ లో ఎక్కువ అది డిసైడ్ అవుతుంది. On the top of it, if you are already predisposed to having it and then you have a risk factor of smoking, then it will multiply the risk. Oh. Atla. So definitely a risk factor smoking, and smoking is definitely injurious to health. And immediate ga aye problems enti ante heart attacks lanti problems, long term lo lung cancer lanti problems, bronchitis, emphysema atla. So smoking is injurious to health and అందుకే. థ్యాంక్ యూ సార్, వెల్ ఎక్స్ప్లెయిన్డ్. సార్ ఇప్పుడు యాక్చువల్గా అమెరికాలో లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నాయి ఈ హార్ట్ అటాక్ ముందే తెలుసుకుంటానికి. ఇండియాలోకి అమెరికాలోకి చాలా డిఫరెన్స్ వేరియేషన్ ఉన్నట్టు ముందుగా తెలుసుకోవడానికి వస్తుందని. అలాంటిది ఎక్విప్మెంట్స్ గురించి ఏమైనా చెప్తారా? అసలు ఇండియన్స్ కి ఏమైనా ఇది అవైలబుల్ ఉందా, లేకపోతే ఓన్లీ అమెరికన్స్ కి మాత్రమే అవైలబుల్ ఉందా ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కానీ తెలుసుకోవడానికి హార్ట్ అటాక్స్? ఇప్పుడు చాలా మట్టుకు ఎక్విప్మెంట్ అయితే ఇండియాలో ఇమీడియట్ గా వస్తున్నాయండి. ఎందుకంటే లాట్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి, బాగానే నడుస్తున్నాయి కాబట్టి దే హ్యావ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్, సో దే ఆర్ ఇంపోర్టింగ్ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే స్టిల్ ఇన్నోవేషన్స్ పరంగా కానివ్వండి, ఇప్పటికి కూడా ఒక కామన్ మెన్ కి ఆ టెక్నాలజీ అవైలబుల్ రావడానికి ఇప్పటికి కూడా ఒక 5 to 10 year గ్యాప్ ఉందండి యుఎస్ కి, ఇండియాకి మెడికల్ పరంగా చూసుకుంటే. ఓకే, హార్ట్ అటాక్ ఉంది, ఇప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ పెట్టడము అలాంటివి ఇట్స్ అవైలబుల్ ఎవ్రీవేర్, మోస్ట్ ప్లేసెస్ రైట్. కాకపోతే సిక్ హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, బాగా కార్డియోజెనిక్ షాక్ తో వచ్చిన వాళ్ళు, ఏది మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ తో వచ్చిన వాళ్ళకు ఇప్పుడు లాట్ ఆఫ్ న్యూ టెక్నిక్ ఆర్ అవైలబుల్ ఇన్ యుఎస్. ఇంపెల్లా అని, లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైజెస్ అని, ఇంపెల్లా పంప్స్ అని, స్మాల్ చిన్న క్యాథెటర్ త్రూ మనము ఆగ్మెంటేషన్ ఆఫ్ ద హార్ట్ ఫంక్షన్, అట్లా కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వీఆర్ యూజింగ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అవి ఇంకా ఇండియాలో అంత కామన్ గా కాదు, పెద్ద సిటీస్ లో కొన్ని సెంటర్స్ లో చేస్తున్నారు, కామన్ గా మాత్రము చేస్తున్నారు. సో కొంచెం కొంచెం డిఫరెన్సెస్ కానీ మెజారిటీ కవర్ అప్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో దట్ లేటెస్ట్ అడ్వాన్స్ డెవలప్మెంట్ ఇండియాకి రావడానికి కూడా ఇంకా ఒక 5 years టైం పడుతుంది అంటారు మీరు అనేది, ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ మ్యాన్ కి, ప్రతి కామన్ మ్యాన్ కి రీచ్ అవడంలో ఒక 5 years గ్యాప్ లాగ్ ఉంటుంది. ఓకే, సో మెయిన్ గా ఏంటంటే ఇది కాస్ట్ రిలేటెడ్ అండి. ఇప్పుడు పర్టికులర్ టెక్నాలజీని పట్టుకొచ్చే కంపెనీ, they don't want to give that technology right away to everybody. ఓకే, గాట్ ఇట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఫైనల్ గా ఇప్పుడు ఈ కరోనా గురించే తెలిసిందే మీకు, కరోనా వైరస్ COVID-19 జాగ్రత్తలు ఏమన్నా మన తెలుగు వాళ్ళకి ఏదన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు లాక్డౌన్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్యూ వీక్స్ చేసినప్పుడు అది వెరీ ఇంపార్టెంట్. ట్రావెల్ రెస్ట్రిక్షన్ చేయడం అయితే, ట్రావెల్ లాక్డౌన్స్ చాలా హెల్ప్ చేశాయండి ఇండియాకి. అందుకనే మన కేస్ కౌంట్ అంతా లేదు. సో లాక్డౌన్ చేసే వరకు నార్మల్ గా ఇప్పుడు మీరు న్యూయార్క్ లో చూస్తే కేసెస్ ఇలా పోయాయి. లాక్డౌన్ చేశాం కాబట్టి ఇండియాలో ఇలా అవుతుంది, ఫ్లాట్ అండ్ ద కర్వ్ అంటారు. సో మీరు లాక్డౌన్ చేస్తే ఎక్స్పెక్టెడ్ ఫినామినా అండి. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు మీరు చదువుతున్నారు, ఇంకా కేసెస్ పెరుగుతున్నాయి, ఇండియాలో కేసెస్ పెరుగుతున్నాయి అంటే ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్, ఇంకా పెరుగుతాయి. ఎందుకు మీరు ఇమీడియట్ గా ఫ్యూ వీక్స్ లో అయ్యే ఫినామినాన్ని మంత్స్ కి స్ట్రెచ్ చేస్తున్నాం మనం లాక్డౌన్ చేసి, రైట్? సో లాక్డౌన్ అనేది ఒక ఫ్యూ వీక్స్ కి వచ్చే బెనిఫిట్ తర్వాత ఉండదండి. సో లాక్డౌన్ ఎందుకు అని అంటే ఆ పర్టికులర్ టైంలో మన రిసోర్సెస్ అన్ని రీగ్రూప్ చేసుకొని మన ప్లానింగ్ అదంతా సెట్ చేసుకొని అప్పుడు మళ్ళీ రిలీజ్ చేసి అట్లా. సో లాక్డౌన్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనము ఆల్రెడీ రీప్ ద బెనిఫిట్స్.
లాక్డౌన్ రిలీజ్ చేయడం అవసరం. ఎందుకు అని అంటే ఇప్పుడు చిన్న బిజినెస్ మెన్, ఇప్పుడు మైగ్రెంట్ లేబర్స్ అని వింటున్నాము, వర్క్ లేకపోతే they cannot eat food. Yes. And government cannot feed every migrant worker because of logistical problems and all that. సో కాబట్టి లాక్డౌన్స్ రిలీజ్ చేయాలి, ఇప్పుడు చేస్తారు కూడా గవర్నమెంట్. సో యాజ్ రిలీజ్ చేసినప్పుడు కూడా కీ థింగ్ అండి, ఇప్పుడు మనము ఏదైతే అవాయిడ్ చేయగలమో అది స్టిల్ అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మనకి ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకా పిక్చర్ ఇంకా క్లారిటీ లేదు మనకి ఇంకా. సో నెక్స్ట్ ఇప్పుడు బర్త్డే పార్టీస్ అనేవండి అట్లాంటి. సో వీ కెన్ లివ్ వితౌట్ హ్యావింగ్ ఎ పార్టీ. సో అట్లాంటి కేర్ తీసుకోవడము, గ్రూప్స్ లో పోయి ఇంటరాక్ట్ కావడము, అదంతా అవాయిడ్ చేసి, బట్ వర్క్ రిలేటెడ్ ఉన్నదనుకోండి, ఆఫీస్కి పోవాలనుకోండి, డెఫినెట్గా వెళ్ళాలి. మాస్క్ పెట్టుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, 6 feet 2 meters ఇట్లా. సో లైవ్లీహుడ్ అనేది ఉండాలి కాబట్టి దట్ హ్యాస్ టు గో ఆన్. ఏదైతే నాట్ లైవ్లీహుడ్ రిలేటెడ్ స్టిల్ కేర్ఫుల్ గా బేరీజ్ వేసుకుని కేర్ఫుల్ గా డిసైడ్ చేసుకోవాలి మీరు. అదొకటి, ఆ జడ్జ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో అది ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ దేర్ ఓన్ జడ్జ్మెంట్ బేస్డ్ డెసిషన్. నేను ఇది చేయాలా వద్దా అనేది. కెన్ ఐ స్టే వితౌట్ ఇట్? If I have to work, I have to get food into the home, you have to. Yeah. But can I live without having a party with a stranger? Probably not. So alanti. So malak 3 key things andi: hygiene, physical distancing, and if you can wear a mask, wear a mask. గ్రేట్. ఎదుటి పర్సన్ కి కోవిడ్ ఉంది అనుకొని బిహేవ్ చేయాలి అలా. గ్రేట్ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. ఎదుటి పర్సన్ ని కోవిడ్ ఉందనే మనం బిహేవ్ చేయడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండొచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు. జాగ్రత్తలు కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా పాటిస్తారు దీన్ని. లాస్ట్ గా ఒక క్వశ్చన్ వచ్చింది సార్. పైడేశ్వరరావు గారు ఏం అడుగుతున్నారంటే, ఈ పెప్పర్, టర్మరిక్ ఇవన్నీ వాడటం వల్ల తగ్గించుకోవచ్చా వైరస్ ని అని అడుగుతున్నారు సార్. అది టఫ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ టు ఆన్సర్. ఇప్పుడు మన ఇండియన్ వంటకాలలో మనం వేసే స్పైసెస్ అవన్నీ నాట్ ఓన్లీ గివ్స్ టేస్ట్, దే హ్యావ్ సమ్ న్యూట్రిషనల్ వాల్యూ అని సమ్ పీపుల్ సే. ఐ ప్రాబబ్లీ అగ్రీ విత్ ఇట్, బట్ వీ డోంట్ నో, వీ కెనాట్ ప్రూవ్ ఇట్. బట్ ఐ థింక్ మన పెద్దలు ఎప్పుడైతే చెప్పారో మనకి ఇట్లా చేయండి అట్లా చేయండి అని, దే మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ సంథింగ్. ఇప్పుడు ఇది పాండమిక్స్ అనేది ఇప్పుడు వచ్చినాయి కాదు కదండి. ఎవ్రీ సెంచరీలో పాండమిక్స్ ఉన్నాయి. కలరా పాండమిక్స్, ఇన్ఫ్లుయెన్జా పాండమిక్స్, 1300s లో వచ్చిన ప్లేగ్ పాండమిక్ లో మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అంటారు. సో ఇవన్నీ చూసిన పెద్దలు మనకు కొన్ని పర్టికులర్ జీవన విధానంలో కొన్ని నేర్పినారు. అది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. బట్ సైంటిఫిక్ గా ఇప్పుడు టర్మరిక్ తోని ఆర్ పెప్పర్ తోని అది కరెక్ట్ గా నేను కామెంట్ చేయలేనండి. బట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అప్పుడు మీరు ఇస్తాము అనే దానికన్నా హెల్దీ ఫుడ్, న్యూట్రిషనల్ ఫుడ్ కనుక తీసుకోగలిగితే మన ఇమ్యూన్ మెకానిజం పెరుగుతుంది. కాబట్టి అప్పుడు డిఫెన్స్, మనము వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు దాన్ని వీ కెన్ టాకిల్ ఇట్ బెటర్. సో వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వీటన్నిటిలో వైటమిన్స్ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ టర్మరిక్ లో, పెప్పర్ లో ఉంటది అనేది ఇస్ ఎ టాక్. బట్ అగైన్ 100% సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు కానీ, బట్ దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్. రైట్ సార్. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా సి విటమిన్ ఇవన్నీ ఉంటాయి సార్, ఇంకా ఎక్కువ ఉంటాయి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి. వైటమిన్ సి ఇస్ వన్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇప్పుడు లిటరేచర్ లో, ఇప్పుడు రీసెర్చ్ లో మనకు తెలిసేది ఇంకొకటి ఏంటి అని అంటే వైటమిన్ డి అండి. ఇప్పుడు వైటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు మౌంట్ ఎ గుడ్ రెస్పాన్స్ టు కరోనా వైరస్. ఓకే. సో వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం అయితే కానివ్వండి,
ఎనీ కామన్ కోల్డ్స్ కూడా మామూలుగా మనము చెప్తామండి, వైటమిన్ సి రిలేటెడ్ తీసుకోండి. అవును సార్. ఆరెంజెస్ లో లాట్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. సో జనరల్ గా వైరస్ ని ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ లో ఈ వైటమిన్ సి, వైటమిన్ డి ఆర్ కన్సిడర్డ్ ఫ్రంట్ రన్నర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు కరోనా గురించి, అలాగే అక్కడ పరిస్థితుల గురించి, ఇండియాలో తెలుగు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మన వాయిస్ తరపున. నమస్కారం డాక్టర్ సుజిత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.